అయితే హరీష్ రావు నా లెటర్ జవాబు పంపినా చెప్పిండు. ఏముంది జవాబులో? మొత్తం మేము చేసినప్పుడు 4.17 లక్షల కోట్లు మాత్రమే అని లెటర్ రాసింది. మిగతాదంతా ఏముంది? మీరింత అప్పు చేసినట్టు మాట్లాడు. నేను మాట్లాడింది మా ప్రభుత్వం ఎంత చేసిన అప్పు గురించి నేను మాట్లాడలే. మీరేదైతే 10 సంవత్సరాల కాలంలో కేటీఆర్ ఏమో 3.5 లక్షల కోట్లని, హరీష్ రావు ఏమో 4.17 లక్షల కోట్లని పంపింది. ఇది అబద్ధము అని నేను స్పష్టంగా ప్రతి అంశం పట్ల 4 పేజీల లెటర్ రాసి ఇందులో స్పష్టంగా 1 కాదు 2 కాదు మొత్తం టోటల్గా లెక్క చెప్పి 8,21,000 కోట్ల రూపాయలని దేనికి ఎంతెంత అని దీనిలో రాసిన, స్పష్టంగా రాసిన. ప్రతి అంశం పట్ల టోటల్గా విడమరిచి విశదీకరించి మీరు చేసిన అప్పులు, మీరు పెట్టిపోయిన బకాయిలు మొత్తం కలిపి 8,21,000 కోట్లను రాసిన. నేను ఉదయం కూడా మళ్ళీ ఏం చెప్పినా, నిన్న ఏదో తెలంగాణ భవన్కు రాలేదు, పారిపోయిండు, శ్రీభూరక్తం అని మాట్లాడాడు. మా ఇంట వంట లేదు, నేను ఎక్కడ కూడా ఏ విషయంలో కాంప్రమైజ్ కాదు అని చెప్పి ఉదయం 11 నేను నా దానికి కట్టుబడి ఉన్నా. ఇలా సాయంకాలం 4 గంటలకు ఇదే ప్రెస్ క్లబ్లో ఇక్కడికి రమ్మని ఆహ్వానించినాం. ఎందుకు రాలేదని అడుగుతున్నా. నీవు పంపించిన సొల్లు కబురు, సొల్లు పురాణం, నేను అడిగిన దానికి జవాబు చెప్పకుండా ఇది కూడా మీకు పంపిస్తా. మీరు కూడా నేను పంపిన లెటర్ను, ఆయన పంపిన లెటర్ను మీరు చదివి దీనిపైన మీ విశ్లేషణ రాయండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాటేసి మేము 4.17 లక్షల కోట్లు అంటే నేను ఎప్పుడెప్పుడు దేనికి ఎంత అని చెప్పి రాసినప్పుడు దానికి అదే విధంగా సమాధానం రాయాలి కదా. ఈ ప్రశ్నకు జవాబు అంటే ఇది ఫెయిల్ అయినట్ట, పాస్ అయినట్ట? అరే నేను అడిగింది ఏంది, మీరు జవాబు ఇచ్చింది ఏంది? మీ 10 సంవత్సరాల కాలంలో చేసిన అప్పులు, మీరు మిగిలిచ్చిపోయిన బకాయిలు కలిపి 8,21,000 కోట్లని ఫైనాన్స్ డిపార్ట్మెంటు అధికారిక లెక్కల ప్రకారం దేనికి ఎంతెంత ఎప్పుడు పంపిస్తే మీరేం చేసిండ్రు? దానిలో మేము ఇంతే అని పంపించిండ్రు. అయితే మీరు కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పును ఇది మా ప్రభుత్వం చెయ్యలేదని మళ్ళీ చెప్తే, మీరు కార్పొరేషన్ దేనికి తీసుకున్నారు? కాళేశ్వరం కార్పొరేషన్ మీద అప్పు తీసుకున్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ పైన ఏం చేసింది? కాళేశ్వరం అప్పు తీసుకొని కాళేశ్వరమో పాలమూరు ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిండ్రు. ప్రభుత్వం అప్పు కట్టదు, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ కట్టదు అన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్కు ఆదాయం ఎక్కడిది? కాళేశ్వరం కార్పొరేషన్ ప్రాజెక్టులు కట్టించారు అంటే ఆ ఆదాయం ప్రజల నుంచి, రైతుల నుంచి ఆ డబ్బులు వసూలు చేస్తారని అడిగిన. దానికి సమాధానం లేదు. సమాధానమే దీనికి మాట్లాడలే. అట్లాగే మంచినీటికి సంబంధించి మిషన్ భగీరథ పైన సుమారుగా 40,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్లీ, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ యొక్క మిషన్ భగీరథ తీసుకున్న అప్పు పైసలు ఎవరు కడతారు? ప్రభుత్వం కాదా? మీరు కట్టిండ్రు కదా. మీ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొన్ని మాసాల పాటు మీరు అప్పు వడ్డీ ఆ బ్యాంకులకు మిషన్ భగీరథ కార్పొరేషన్ ద్వారా, అట్లాగే కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు మీరు వడ్డీ కట్టిండ్రు కదా. మరి మీరు ప్రభుత్వం కట్టకపోతే ప్రభుత్వంకి ఎందుకు కట్టిండ్రు? నేను ఇవన్నీ కూడా వరుసగా పూసగుచ్చినట్టుగా నేను రాసిన, ఇవన్నీ కూడా మీకు అన్ని పత్రికల వాళ్లకు నేను ఈ యొక్క లెటర్స్ కూడా ఇచ్చిన, నేను దాచిపెట్టలేక ఇచ్చిన కదా. దీనికి సమాధానం చెప్పకుండా మీరేం తప్పు చేసినా అరే మరి నేను ఎంత తప్పు చేసినా కదా. నేను ఛాలెంజ్ చేసింది కేటీఆర్ మాట్లాడిన 3,50,000 కోట్లు అప్పు మాత్రమే, 4 లక్షల కోట్లు అప్పు మాత్రం వాళ్ళిద్దరు మాట్లాడినప్పుడు తప్పు, శుద్ధ అబద్ధం. అది కాదు. మీ అప్పు బకాయిలు కలిపి 8,20,000 కోట్లని వీళ్ళు ప్రతి అంకె అక్షరం ఉంది. దేనికి ఎంతెందరూ ఉంది. 4 పేజీలు రాసినాం. దానికి ఈయన 1 పేజీ హరీష్ రావు 1 పేజీ జవాబు పంపి మేము 4,17,000 కోట్లు అప్పు చేసినాం,